ముందుగా అందరికీ నమస్తే. ఉండండి, ఆగు. పునర్వికశ్రీ దాదాపు 2 నెలల నుంచి ఇన్స్టాగ్రామ్ లో మారమవుతా ఉంది. ఇట్లాంటి వీడియోలు వైరల్ చేయరు మీరు. ఒక 10 రూపాయల కోవా బన్ గురించి ఇంత ఇచ్చిత్తరం చేసి మన లోకేష్ అన్న దగ్గరికి ఈ వీడియో పోతుంది, మన నాగబాబు సార్ దగ్గరికి ఈ వీడియో పోతుంది. ఈ పునర్వికశ్రీ వీడియో అయితే పోదా? జనాలు ఎలాంటి మనుషులు ఉన్నారే. ఆయనకేమో సమ్మక్క సారక్క జాతరలో 2 లక్షల రూపాయలు నష్టం అయిపోయిందంట. ఏదో మీడియా వాళ్ళు వచ్చి ఇష్యూ చేస్తే కోవా బన్ సేల్ గాక నాగబాబు సార్ ఇంటికి పిలిపించి అతను చేసిన కోవా బన్ తిని అతనికి 25,000 సహాయం చేస్తాడు. ఈ పునర్వికశ్రీకి ఒక ఇంజెక్షన్ 16 కోట్లు అవుతుంది. ఇలాంటి వీడియో వాళ్ళ దగ్గరికి పోదా? అలాంటి వీడియోలు అయితే పోతాయి, ఇలాంటి వీడియోలు పోవు. మినిమం పొలిటీషియన్లన్నా పట్టించుకుంటారు అంటే పొలిటీషియన్లు అస్సలు పట్టించుకోరు. ఓహో, పునర్వికశ్రీకి ఓటక్కు లేదన్నా. చూద్దాం ఈ వీడియో ఎంతమందికి షేర్ చేస్తారు, ఎంతమందికి షేర్ చేయరు. ఈ జనాల మైండ్ సెట్ ఇప్పుడే తెలుసుకుందాం, చూద్దాం.